శ్రీ గణేశాయ నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే 12 రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే, ఉద్యోగ వ్యాపారాలలో వీరికి గణనీయమైన విజయం లభించబోతోంది. అంటే చేసే పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఈ మేషరాశి వ్యక్తులకు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మీరు పుంజుకుంటారు. దగ్గరి వారితో కలిసి పనిచేస్తే అదృష్టం మీకు ప్రాప్తిస్తుంది. ధర్మబద్ధంగా మీరు వ్యవహరించి లాభపడతారు. ఆశించింది మీకు దక్కబోతోంది. గౌరవప్రదమైన జీవితం మీరు పొందుతారు. లక్ష్యం నెరవేరబోతోంది. మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థికపరమైనటువంటి అంశాలలో మంచి అభివృద్ధి అనేది కనిపిస్తోంది. అయితే ఇక్కడ ఏంటంటే, మీకు ఖర్చులు కూడా అదే విధంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున మేషరాశి వ్యక్తులు కెరియర్ పరంగా నూతన ప్రాజెక్టులను అమలు చేయడంలో కాస్త అడ్డంకులు ఎదురయ్యే పరిస్థితులు ఉంటున్నాయి. అయితే మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేపటి రోజున అప్రమత్తంగా ఉండాలి. అదే విధంగా మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార విషయాలలో చూస్తే కనుక మీరు ఎటువంటి అంశంలో అయినా కానీ మీరు ఎదుటి వారితో మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి మాట్లాడటమే మంచిది. ఇక ఈ యొక్క మేషరాశి వ్యక్తులకు అకస్మాత్తుగా సాయంత్రం లోపుగా ఒక శుభవార్త వింటారు. దీని వలన కుటుంబం అంతటికీ కూడా మీ ఇంటిల్లిపాది అంతా కూడా ఆనందంతో మునిగిపోతారు. ఇక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఒక పని పూర్తి కాబోతోంది. ఇక మేషరాశి వ్యక్తులకు ఉద్యోగపరంగా చూస్తే కాలం అనుకూలంగా మారబోతోంది. అదేవిధంగా నిరుద్యోగులకి రేపటి రోజున నూతన అవకాశాలు పెరగబోతూ ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి అనేది కనిపిస్తోంది. చక్కటి మార్గాలు పొందుతారు. మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు తగిన లాభాలు అందుకునే అవకాశాలుంటున్నాయి. ఆరోగ్యం విషయంలో కూడా చూస్తే రేపటి రోజున అనారోగ్య సమస్యలు ఏమీ కనిపించటం లేదు. అయితే మీరు మాత్రం మీ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి. మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మేషరాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన చేస్తే చాలా మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.